మేషము వారికి ఏ క్షేత్రానికి వెళ్తే అందులో ముఖ్యంగా మేష రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. ఈ యొక్క రాశి వారు ఏ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ ధ్యానం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, మేషరాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశి యొక్క తత్వం కూడా కొంత చూసుకుంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది కానీ మనసు చాలా వెనపూసలా ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే చతుర్థాధిపతి చంద్రుడు కాబట్టి. అయితే వీరు ఉపాసన చేయవలసిన దేవత ఎవరు? సూర్య భగవాను వీళ్ళు ఎంత ఉపాసన చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం మేషం నుంచి పంచమంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి గణపతిని సూర్యుడిని గనక కలిపి ఉపాసన గనక చేసినట్లయితే ముందుగా అప్పుల బాధలు తగ్గుతాయి, రుణ రోగ శత్రు బాధలు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఏ క్షేత్రానికి వెళ్ళాలి? వీళ్ళు ఎక్కువగా వెళ్ళవలసినటువంటి దత్త క్షేత్రాలు, లేనట్లయితే దక్షిణామూర్తి యొక్క క్షేత్రాలు వెళ్ళాలి, లేదా గోల్డెన్ టెంపుల్ అంటూ ఉంటారు చూడండి, గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్తే చాలా మంచిది వీరికి. అయితే ఇందులో మనం 3 నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం, అశ్విని, భరణి, కృత్తిక. ఆ ఆలయాలకు వెళ్ళి అశ్విని నక్షత్రం వారు ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన, గణపతి ధ్యానము చేయడం చాలా మంచిది. ఆ క్షేత్రంలో ఏదైనా గణపతికి సంబంధించింది ఉన్నట్లయితే మూర్తి, అక్కడికి వెళ్ళి గరికను సమర్పించినట్లయితే చాలా అంటే చాలా మట్టుకు ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇక భరణి నక్షత్రం వాళ్ళు అక్కడ ఆలయంలో అమ్మవారిని ధ్యానం చేసుకోవడం, అక్కడ కూర్చొని అమ్మవారిని ధ్యానం చేయడం మంచిది. సహజంగా కూడా అశ్విని నక్షత్రంలో ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి ధ్యానంతో 10 నిమిషాలు గణపతి ధ్యానం చేసుకొని నిద్ర లేచి వాళ్ళ యొక్క పనులు ప్రారంభించినట్లయితే వాళ్ళ జీవితంలో పురోగతి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భరణి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేయడము, ఒక్కసారి యముడిని కూడా స్మరించుకోమని చెప్తుంది శాస్త్రం, ఎందుకంటే భరణి నక్షత్రానికి అధిదేవత యముడు. మరి అదే కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఇక్కడ అగ్నిదేవుణ్ణి తలుచుకోవడము, సూర్య భగవాను లేదా ఈశ్వరుణ్ణి తలుచుకోవడం చేయాలి ఉదయం నిద్రలేచే వెంటనే. క్షేత్రానికి వెళ్ళి అక్కడ గనక ఆ ధ్యానము, ఆ యొక్క జపము చేసినట్లయితే, ఏమంటే మాకు మూలమంత్రం లేదు, అప్పుడు ఏం చేయాలి? గణపతికి సంబంధించిన అశ్విని నక్షత్రం వాళ్ళు ఓం గం గణాధిపతయే నమః సరిపోతుంది. భరణి వారు ఓం శ్రీమాత్రే నమః, కృత్తికా నక్షత్రం వారు ఓం నమ శివాయ చేసుకోవచ్చు, లేకపోతే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కూడా చేయొచ్చు. అయితే వీరికి ముఖ్యంగా బుధుడు 3, 6 అధిపతి అవుతాడు కాబట్టి క్షేత్రానికి వెళ్ళి అక్కడ పెసలు గనక క్షేత్రంలో దానం ఇచ్చినట్లయితే, లేదండి మీ జన్మజాతకంలో 6వ భావంలో ఏదైనా గ్రహం ఉంది దానికి తగ్గ దానం ఇవ్వాలో కూడా చెప్తాను నేను మీకు వీడియోలో. అంటే మీ లగ్నం నుంచి 6వ స్థానం, మేషం వారికి ఏదవుతుంది? కన్య అవుతుంది 6వ స్థానం. కాబట్టి కన్యారాశిలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వాలి. మీ రాశి నుంచి 6వ భావం అవుతుంది కాబట్టి ముందుగా లగ్న సంబంధంగా చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇది పాటించండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ ఏదైతే ఉంటుందో క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఇబ్బంది అనేటువంటి తొలగుతుంది. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడు అని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమస్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా హీనమైనటువంటి జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవాన్ రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్టింగ్ కోలుకు వస్తుంది, ఇంద్రుడు పోస్టింగ్ కోలుకు వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా
భూమి మీదకి ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలము లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుండాలి. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాలుస్తుంటారు. అందుకే చూడండి వీళ్ళు గాంధర్వ కాంత లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని, లేకపోతే ఒక గంధర్వకాంత, లేకపోతే ఒక సిద్ధుడు అంటే సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిచ్చారని మనం చదువుకున్నాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి? యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వులు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయిన వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపని పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో, లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రాలకు వెళ్ళరండి అనేవారు. ఏం క్షేత్రాలకు వెళ్తే ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకున్న దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000 1,50,000 2 లక్షలు సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి బుధవారం నాడు. గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారు ఇవ్వండి పర్లేదు. రాహు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతువు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక ఒక మూలన పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు.
మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు ఎలా వెళ్తాయో అలా అవుతుంది. కాబట్టి మూలన పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి ఇంకొక పదార్థం వేరుగా, అంటే నువ్వులు పెట్టకూడదు, గోవుకి పెట్టచ్చు, గోవు పెట్టచ్చు, కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.